స్వామివారు మరలా ఈ భూమి మీదకి భౌతిక శరీరంతో వచ్చే అవకాశం ఉందా? ఆ విషయాలు మీకు ఏమైనా తెలియజేశారు? ఇప్పటిదాకా తెలియజేయలేదండి. చాలామంది ప్రేమ సాయని ఇదని అదని పంపిస్తున్నారు. ముత్తనహళ్ళి స్వామి ప్రేమని పంచగలుగుతున్నాడు అందరికీ. అలాగే పుట్టపర్తిలో కూడాను వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తున్నారు. అక్కడ రెడ్డి సాయి ఆయన చేసుకుంటున్నాడు అమెరికాలో. ఇప్పుడు 3 విభాగాల్లోనూ అందరూ స్వామిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అందరూ గురువులు ఏం చేస్తున్నారంటే ఒక సన్యాసిని తయారు చేసి వాళ్ళకి దండం ఇస్తున్నారు. స్వామి చేయలేదు అలాగూ. నా భక్తులే నన్ను చూసుకుంటారు అన్నారు. ఎప్పుడైతే ప్రేమసాయి నిజమైన ప్రేమసాయి వస్తాడో తన్ని తను డిక్లేర్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు చాలామంది లింగాలు తీస్తున్నారు, చాలామంది విభూతులు తీస్తున్నారు, విసిద్ధులు. నేను చూశాను కదా భగవత్ సిద్ధర్లో, అమ్మవారిలో కూడా చూశాను కదా. వాళ్ళెవరు నాట్ ఈక్వేటింగ్ టు మై పరబ్రహ్మ సత్యసాయి. సత్యసాయే వాళ్ళలో ఉన్నాడని అనుకుంటాను, కానీ వాళ్ళే సత్యసాయి అని నేను అనుకోవడం లేదు. ఇంకా వస్తారు. అది ఇప్పుడు ఇప్పుడు వసుదేవ కుటుంబీకం అంటామా? 8 వసువులు ఎవరు? ఈ వసువుల్ని కంట్రోల్ చేసేది ఎవరు? 8 వసువులు వసుదేవ కుటుంబం అంటే కృష్ణుడు, వసుదేవుడు కొడుకు కుటుంబం, ఒక కుటుంబం, హిందువుల కుటుంబం. తప్పు. ఎక్కడైతే పంచభూతాలు అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, ఫైర్ ఉంటుందో అగ్ని, అవి 5 వసువులు. సూర్య, చంద్రుడు, నక్షత్రాలు 3 వసువులు. ఈ 8 వసువులు ఎక్కడైతే ఉంటాయో అవి ఏవైతే ఉపయోగించుకుంటాయో అదంతా ఒక కుటుంబం. అంటే భూమాకాశాలు యూనివర్స్ అంతా ఉపయోగించుకుంటుంది వాటిని. అయితే చరాచర సృష్టి అంతా తన కుటుంబం. ప్రతి దేశము తన ప్యాలెస్లో ఒక ఇదే. ఆయనకి డిఫరెన్స్ లేవు, మనకున్నాయి. ఆ బాబా ఇది, ఈ బాబా ఇది, అందరినీ ఆయనే అనుకొని దండం పెట్టండి. అందరూ ఇచ్చే ఉద్దరండి పాలు తాగి మీ కప్పు నింపుకోండి, ఒకటే అమృతం పెట్టుకోండి. తవ్వటం మానేయండి, ఇంకా చెడు చూడటం మానేయండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్, సమ్యక్ కర్మ, సమ్యక్ భావన. ఇది ఇది బుద్ధుడు చెప్పిందే కాదు, వేదాలు చెప్పింది అదే. అన్నీ తనేం చెప్తున్నాడు. భగవద్గీతలో మళ్ళీ రిపీట్ చేశాడు. నారాయణ ఉపనిషత్తులో కూడా చెప్పాడు. ఆ రాయి నేనే, రప్ప నేనే. రుద్రం చదివినా అదే అంటాడు. మాత సృష్టి ఇచ్చింది అంటాడు. తన సంకల్పంతో శివశక్తులు సృష్టించుకున్నారు. మానసికంగా మనం ఎదగాలి అని అంటే కోరికల్ని పెంచుకుంటూ ఈదిగా కట్టుకున్నాం, అది కట్టుకున్నాం. ఇప్పుడు స్వామి ఒకటి, నేను సన్యాసి వస్త్రం కూర్చుంటానంటే ఒప్పుకోరు. మాకందరికీ పట్టు చీరలు ఇచ్చి హాయిగా మీరు అనుభవించండి అని. ఇలా అందరూ పాదాలు ఇట్లా గడప పెట్టుకొని చేస్తుంటే నేను కూడా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు గడప పట్టుకున్నా. మీరు డాక్టర్, మీరు అలా పట్టుకోకూడదు. ఆ డాక్టర్లలో నాకు ఆటోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆయన నువ్వు టీచర్ అన్నారు. నాకు టీచర్ పదవి ఇచ్చారు ఆయన. టీచర్ అంటే ఉపాధ్యాయురాలా, నేను టీచ్ చేయాల్సిందేంటి? విశ్వ ప్రేమ. ఆయన లాంటి ప్రేమ నాకు లేకపోతే ఎవరు రారు కదా, ఎవరు వినరు కదా. వినిపించాలన్నా కష్టమే కదా. కలియుగం అంత చెడిపోయింది. ఎవరో కొంతమంది వింటారు, వాళ్ళనే మిగులుస్తాడు స్వామి. చివరికి మారుతుంది, ఈ ప్రపంచం మారుతుంది. ఎప్పుడు మారుతుందో నాకు తెలియదు. ఆయన ప్రేమసాయిగా ఎప్పుడు డిక్లేర్ చేసి వస్తాడో తెలియదు. కానీ నాకు చెప్పాను కదా, 3 హిరణ్య గర్భాలు రింగులా కనిపిస్తున్నాయి. మీకు కూడా కనిపిస్తాయి చూస్తే పిక్చర్లో. ఆ ప్రేమసాయి రావాలి. వచ్చాడేమో, ఉన్నాడేమో. నేను ఇంక్యుబేట్ చేసుకున్నట్టు ఆయన నన్ను పైకి తీసుకురాలేదు కదా. నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్గా అని నాకు ఇప్పుడు తేలే. నువ్వు చెయ్యమ్మా ఇవన్నాడు. నాకు ఇచ్చిన సేవ టీచర్, సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. స్వామి ఒక బిల్డింగ్ కట్టిన. నో 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 నో, యు ఆర్ ది ఇన్స్టిట్యూట్. నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడ మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడేది కూడా స్వామి పదాలని నేను అనుకుంటున్నాను. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి ఎంతమంది చేత చూపించి మీకు వైరల్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకనంటే మారాలి, మనుషులు మారాలి. ఇప్పుడు భౌతికంగా అంటే భౌతిక ప్రపంచంలో ఉండే, సంసారంలో ఉండే రకరకాల సమస్యలు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి అని ప్రతి మనిషి కోరుకుంటున్న సమయం ఇది. కానీ ఈ భౌతిక సమస్యలు తీరకుండా ఆధ్యాత్మిక మార్గంలో వారి యొక్క ప్రశాంతత కానీ, వారి యొక్క దృష్టి కానీ, ధ్యానం మీద కేంద్రీకృతం కానీ, ఆ మార్గంలోకి, ఆ సేవా మార్గంలోకి ప్రవేశించడానికి కుదురుతుందమ్మా?
తప్పకుండా కుదురుతుందండి. ఇప్పుడు మా వారికి అంత బ్యాక్ పెయిన్ వస్తే చెప్పాను కదా, నేనే అన్నీ చేసుకోవాల్సి వచ్చేది. కానీ నాకు ఎప్పుడు స్వామి మీద భక్తి సడలేదు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అమ్మవారి సాధారణ మానలేదు. మంత్ర జపం ఎప్పుడూ ఉంటుంది. ఏమి ఊరికే నేను కారులో పోతున్నప్పుడు సహస్రవిఘ్నే సత్యదేవధీమై లేకపోతే ఓం నమో నారాయణ భగవతే వాసుదేవాయ గోవిందయ్య నా మంత్రం నేనే క్రియేట్ చేసుకున్నా. ఏమి చేసుకున్నా నాకు ఇలా కనిపిస్తున్నారు కదా, ఈ కనిపిస్తుంటే అది నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది కదా. స్వామి అదే చెప్తారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ ఫౌండేషన్, సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ద వాల్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఈజ్ ద రూప్, సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ దట్ ఆత్మ. ఇప్పుడు ఆ సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నానంటే నేను చేస్తున్నానన్నది తీయాలి, సెల్ఫ్లెస్నెస్ ఉండాలి. నా కోసమే చేసుకోవటమా, అందరి కోసం అన్నా 10 మందికి చేయగలగాలి, ఇది అందరికీ వెళ్ళాలి అన్న తాపత్రయమే సెల్ఫ్లెస్నెస్. నాకు అది ఉందని నేను అనుకుంటున్నా. అది ప్రేమతోటే ఉంది, కానీ ద్వేషంతో నేనేదో అహంకారంగా బాగా స్వామిని అనుభవించాను, అందరికంటే ఎక్కువ అనుభూతులు ఉన్నాయి నాకు అని కాదు కదా. సో ఎక్కడైనా సరే మీరు ఒక తండ్రిగా ఉన్నప్పుడు అది తండ్రి డ్యూటీ. అంటే ఇబ్బందుల్లోని కష్టాల్లో ఉన్న వారి కోసం మీరు వర్క్షాప్స్ కానీ అలాంటివి కండక్ట్ చేస్తున్నారా? వాళ్ళతో మాట్లాడగలుగుతాను. అంటే స్వామి అన్నారు, ఐ కెన్ గివ్ ఎక్వానిమిటీ, ఐ కెనాట్ గివ్ ఈక్వాలిటీ. ఇప్పుడు నువ్వు సర్జరీ అయింది, పెయిన్ అన్నావు, మార్ఫిన్ బదులు జపం చేయవయ్యా, బ్రీదింగ్ చెయ్యి అని చెప్తాం. అతను ఆచరిస్తాడో లేదో అతని పద్ధతి, కానీ నా పద్ధతి కాదు. నా భర్త నేను కూడా ఎప్పుడు ఎన్ని సర్జరీలు అయినా ఏనాడు మార్ఫిన్ తీసుకోలేదు. బ్లీడింగ్ అవుతున్నా కూడా అయ్యో నేను శరీరం చచ్చిపోతుందని. క్యాన్సర్ వచ్చినప్పుడు వెనక్కి చూసుకున్నాను, క్యాన్సర్ అంటున్నారు, కొలోరెక్టల్ క్యాన్సర్, వాడు చచ్చాడు, నేను బతుకుతానో లేదో. అమ్మగారు వచ్చి మీనా నేను నీకోసం రోజు పూజ చేస్తానని ఆ శివలింగాన్ని నా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇచ్చి వెళ్ళారు. నేను అభిషేకం చేసి ఆ నీళ్లు తాగుతూ ఉంటాను. కాకపోతే ఏంటంటే మనకి మందులే పనిచేస్తాయి అని లేదు, నాకు మందులు పనిచేయలేదు. మందులు పడేస్తే స్వామి తన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తోటి తీసేశారు. అలాగే నాకు 2వ లైన్లో సీట్ ఇచ్చింది, నాకు నీ పాదాలు దొరకలేదని నేను గుంజుకుంటున్నప్పుడు ఆయన సింహాసనంలో కూర్చొని నా చేతులను తన వైపు ఇలా లాక్కుంటుంటే చూశాను. చేతులు కదలు, ఇట్స్ అ ఫీల్డ్. అంటే భగవంతుడు ఒక మ్యాగ్నెట్ అయితే, నువ్వు ఒక ఇనప మొక్కవు అయితే తుప్పు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తుప్పు పట్టించుకోకుండా ఉండే బాధ్యత అది. దీనికి అష్టాంగ యోగ సాధనాలు చెప్పారు, ఆహార వ్యవహార నియంత్రణ చెప్పారు. డూ నాట్ వేస్ట్ టైం. నువ్వు ఫోన్ తీసుకొని అమ్మా పద్మ ఎట్లా ఉన్నావమ్మా, అక్క ఎట్లా ఉన్నావమ్మా బడబడ మాట్లాడేసుకునే బదులు ఆ టైంలో కూర్చొని నామజపం చేయి, లిఖిత జపం చేయి. నీకు లోపలే చేసి అది పెరుగుతుంది. ఇప్పుడు నేను సాధన చేసి నేను గొప్ప అని చెప్పి నేను కూర్చొని ఇప్పుడు మెడిటేట్ చేయనండి, వంట పనులు చేస్తూ పూజలు చేస్తా. పూజలు చేస్తున్నప్పుడు జపం తిప్పుతాను, ఇక్కడ బ్రుకెట్లో నాకు ఒకసారి కనిపిస్తుంది. లలిత సహస్రనామం చేస్తుంటే హీట్ వస్తుంది, అంటే 30 ఏళ్ళుగా చేస్తుంటే ఎవరికైనా వస్తుంది. కాకపోతే నా మనసులోంచి ద్వేషం తీసేసా. వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు, వాళ్ళు ఎందుకు అట్లా చేశారు, వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు, లేదు నాకు ఇది పద్ధతి. నన్ను అడిగితే ఇది చెప్తా. డిసేబుల్ చైల్డ్ 2 ఉన్నారు మాకు డివోటీసు. ఆంటీ మాకెందుకు ఇట్లాగా, మేమే ఎందుకు ఎఫెక్ట్ అని అంటే నేను చెప్పా, అమ్మ మన హిందువులం కాబట్టి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు ఉంటాయి, మీరు ఈనాడు చేస్తున్నది ఆగామి కర్మకి వెళ్తుంది. సంచిత కర్మ మీరు ఎంజాయ్ చేస్తున్నది ఫ్రూట్స్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ యూ హ్యావ్ డన్. ప్రారంధ కర్మ బాండేజ్ ఇవి రాసుకుని వస్తాం కదా, మనకి తెలీదు. కంఠమాల మనకి కర్మకంఠమాల మనకి తెలియదు. అది ఆ కర్మకంఠమాల మీకిద్దరికి బాండేజ్. మీరేం చేస్తారో మీకు తెలీదు. సాధన చేస్తే మీకు ఇవ్వచ్చు, సాధన చేయకపోతే రాదు. సో వాళ్ళకి కోపం వచ్చింది. మేం పాపం చేసామంటావా, నువ్వు బాగా పుణ్యం చేసామంటావా, నీ 2 పిల్లలు నీ మొగుడు బాగున్నా అంటారంటే నేను పడే కష్టాలు మా ఆయనతో సర్జరీతోటి నా మానసిక ఆవేదన ఎప్పుడైతే రాయిలాగా ఉంచునన్నా అన్నాను. వాళ్ళకి ఏమేం తెలియదు, ఎప్పటికీ తెలీదు, అడగలేదు నన్ను. నువ్వేం కష్టాలు పడ్డావు, నీకేం కష్టాలు ఉన్నాయని అడగలేదు. నువ్వు కిటీ పార్టీస్కి రావటం లేదు, నీకు అహంకారం. నువ్వు ఫోన్లు చేయవు, నువ్వు అహంకారం.
చుట్టూ ఉన్న భక్తులే వచ్చేవాళ్ళే. వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే నేను చెడ్డవాళ్ళని నేను అన్నాను. వాళ్ళ దృష్టి, సమ్యక్ దృష్టి నుంచి వాళ్ళు వికృతంలోకి వెళ్ళిపోయారు, సాకారంలోకి వెళ్ళలేకపోయారు. వాళ్ళు సాకారం అంటే నిరాకారం, ఒక ల్యాడర్ కదా, వెళ్ళలేకపోయారు. ఎవరైనా కావచ్చు వాళ్ళు. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఐ సీ ద నెగటివిటీ, నాకు తెలుస్తుంది వెంటనే. ఇంకొక విభూతి స్వామి ఇచ్చింది ఏంటంటే, మీరు నా పేషెంట్గా వస్తే నేను ఆ రూమ్లోకి వెళ్తే వాళ్ళ జబ్బు నాకు వెంటనే తెలిసిపోతుంది. ఒకసారి భయం వేసేది నాకు, ఏంటి బాబోయ్ నేను బయాస్డ్గా ఉంటున్నాను, అబ్జెక్టివ్గా చేయాలి కదా, అబ్జెక్టివ్ క్వశ్చన్స్ క్రియేట్ చేసుకునేదాన్ని, చేసుకుని చివరి అదే కంక్లూషన్కి వచ్చేదాన్ని, తెలిసిపోతుంది. అలాగే స్వామి చెయ్యి ఇక్కడ ఉండబట్టి ఈ విభూతి యోగం చాలామంది 40 మంది 1 పౌండర్స్ దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ టుడే అంటే మీరు ఆలోచించండి. ఇది పబ్లిష్ చేసావా అంటారు. నేను నా ఇంటి గొడవ, నా ప్రాక్టీస్ గొడవ, నా అష్టకష్టాలు పడుతూ పుస్తకం రాశాను, అందులో పెట్టాను. కానీ ఈ పబ్లికేషన్కి ఇవ్వాలంటే స్టాటిస్టిషియన్ కావాలి, ఫండింగ్ కావాలి, గ్రాంటింగ్ కావాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి. నేను ఎక్కడ చేస్తాను ఇది? కానీ నా కాన్ఫిడెన్స్ ఉంది, నేను చెప్పిన పద్ధతిలో మీరు బాగుపడతారంటే బాగుపడతారు తప్పకుండా. పిల్లలు చెడిపోరు.